బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇక లోకల్ పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పిస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అక్కడున్న అధికారులు. అయితే విజయవాడతో కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీం, ఇక అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లోకల్ పోలీసులు, వాళ్ళతో పాటు డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే డ్రగ్స్ దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలిసిన క్రమంలో డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పిస్తూ కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం విజయవాడతో సహా మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో భాగంగా ఏదైనా అవకతవకలు గుర్తించారా అధికారులు? మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈగల్ టీం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆకే రవికృష్ణ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలు ఈరోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ ఫార్మసీకి సంబంధించి ఏదైతే మెడికల్ షాపులు ఉన్నాయో ఎటువంటి విద్యార్హత లేకపోయినా, అలాగే డాక్టర్స్ నుంచి స్లిప్పు అంటే ప్రొఫెషనల్ స్లిప్పు లేకుండా వారికి నచ్చినట్టు ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో గ్రామ స్థాయిలో వాటికి సంబంధించి తలనొప్పి అంటే వాళ్ళే ట్యాబ్లెట్ ఇస్తారు, జ్వరం అంటే వాళ్ళే ట్యాబ్లెట్ ఇస్తారు, కడుపుల నొప్పి అంటే వాళ్ళే ట్యాబ్లెట్ ఇస్తారు. సో టోటల్గా చూసుకుంటే మెడికల్ వ్యవస్థను మొత్తం కూడా దుర్వినియోగం జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం జరిగింది. సో ఈ ఫిర్యాదులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం విజయవాడలో డ్రగ్స్ నేతృత్వంలో విజయవాడకు సంబంధించి గుణదల సమీపంలో ఒక మెడికల్ షాప్లో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే డ్రగ్స్, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మిగిలిన అధికారులకు సంబంధించి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఈగల్ టీముకు సంబంధించిన బృందం ప్రత్యేకంగా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. ఈ తనిఖీలకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం మనం ఈ షాప్లో ఉన్నామో ఈ షాప్లో అనుమతి లేకుండా కొంత మెడిసిన్ ఆయన ఇంట్లో పెట్టుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దాంతోపాటుగా కొన్ని మెడిసిన్స్ అంటే డాక్టర్ ఎటువంటి స్లిప్పు కానీ ప్రిపరేషన్ కానీ లేకపోతే వీరికి నచ్చినట్టు కూడా మెడిసిన్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మెడిసిన్కి సంబంధించి ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి విచ్చల వినియోగం జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు అయితే సూచన చేస్తున్నారు. దానిలో భాగంగానే డాక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి మెడిసిన్ ఇవ్వద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెడికల్ స్టాకుకి అలాగే స్లిప్పుకి సంబంధించి కూడా కొంత వ్యత్యాసం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, కాకినాడ, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూకుమ్మడిగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అవనిగడ్డ, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డలో కూడా కొంత మెడికల్కి సంబంధించి అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన నివేదికను కూడా తయారు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సో ఈ గాలింపు చర్యల నేపథ్యంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలని సాయంకాలానికి అందిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి వినియోగం గతంలో గంజాయి విషయంలో కానీ అంతకుముందు మార్గద్రవ్యాల విషయంలో కానీ ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. సో దానిలో భాగంగానే ఈ మెడికల్ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న తతంగం ఇది పెద్ద మాఫియాగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే మెడికల్ ఫార్మసీకి సంబంధించి కూడా వాస్తవ ప్రైస్ కంటే అధిక ప్రైస్ని విక్రయించడం, ముఖ్యంగా చూసుకుంటే పెద్ద పెద్ద ఫార్మసీలు సామాన్యమైన మెడికల్ ఫార్మసీతో పాటు అపోలాకి సంబంధించి కానీ లేకపోతే మెడ్ ప్లస్కి సంబంధించి కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా డాక్టర్ల స్లిప్పు లేకుండానే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో డాక్టర్ల స్లిప్పు లేకుండా ఎవరైనా మెడిసిన్ ఇస్తే ఖచ్చితంగా తమకు ఫిర్యాదు చేయాలి. దీనికోసం
ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కొంచెంసేపటి బిగ్ టీవీతో చీఫ్ చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే డ్రగ్స్కు సంబంధించి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే 1912కి ఫిర్యాదు చేయొద్దని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రత్న. రైట్ శివ, మనం చూస్తే అర్హతే లేని వ్యక్తులు ఏదైతే మెడికల్ షాప్లో విధులు నిర్వర్తిస్తూ మెడిసిన్ ఇవ్వటం కూడా గతంలో మనం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో భాగంగా చూసాం. మరి ఇప్పుడు ఇటువంటి ఘటనలే అటు విజయవాడలో ఏదైతే తనిఖీలు జరుగుతున్నాయో అందులో భాగంగా బయటికి రావడం కూడా ఇప్పుడు మీరు చెప్పడం కూడా జరిగింది. మరి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అధికారులు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే చిన్న సామాన్యాన్ని ఏం లేదు, ఎవరైనా సరే కార్పొరేట్ స్థాయిలో ఉన్న అపోలో అయినా సరే, మెడ్ ప్లస్ అయినా సరే, మిగిలిన మెడికల్ షాపులు అయినా సరే, ఎవరైనా సరే డాక్టర్ అనుమతి లేకుండా మెడిసిన్ ఇచ్చినా కానీ లేకపోతే ఎక్కడైనా ఎటువంటి వాటికి సంబంధించి అక్రమాలకు పాల్పడినా, ముఖ్యంగా మెడిసిన్ అంశానికి సంబంధించి కొంత అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. 1-2 సార్లు కనుక ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఖచ్చితంగా ఫార్మసీ లైసెన్స్ని రద్దు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుమతి లేకుండా మెడిసిన్ ఇచ్చేవారి సంఖ్య కోకొల్లలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఏపీ పోలీస్ శాఖకి, డ్రగ్స్ శాఖకి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మెడికల్కి సంబంధించిన వాటిని అనుమతి లేని మెడిసిన్ సంబంధించి కూడా ఫార్మా వినియోగిస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అధికారులు అయితే ఇచ్చారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.